జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2.0 మరో 2 ఏళ్లలో స్టార్ట్ కాబోతుంది. దాని టీజర్ పేర్ని నాని గారు దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. టీజర్ మరి కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది. పాదయాత్ర ఏంటి, టీజర్ ఏంటి అనుకుంటున్నారా? ఈసారి పూర్తి హంగు ఆర్భాటాలతో జరగబోతోంది జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. జనసామాన్యంలోకి వెళ్ళబోతున్నాడు ఆయన. మామూలు ఇప్పటివరకు ఆయన వెళ్ళింది జైళ్ళ దగ్గరికి, జైళ్ళల్లో ఉన్న తమ నాయకుల్ని అక్రమంగా ఈ ప్రభుత్వం కేసులు పెట్టి నిర్బంధించింది అని ఆయన భావిస్తున్న నాయకుల్ని పరామర్శించడానికి, తర్వాత వారి కుటుంబ సభ్యుల్ని బుగ్గలు నిమిరి తల మీద అలా నిమిరి మరి బుగ్గలు పుణికి తల నిమిరి మరీ పరామర్శించడానికి మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రాబోతున్నాడు. ఇది కూటమికి నిజంగానే కొద్దిగా షాకింగ్ రివల్యూషనే. ఎందుకంటే ఈ 4-5 పర్యటనలకే పొగాకు రైతులు, మిర్చి రైతులు, తర్వాత తాజాగా బంగారుపాళ్యం మామిడి రైతులు, తోతాపురి మామిడి రైతుల పరామర్శకు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఇంత చేటు జనాలు వస్తే రేపు పొద్దున పాదయాత్రకు పోటెత్తుతారేమో, సెక్యూరిటీ అంశాలు ఏమన్నా తెర మీదకి వస్తాయేమో. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసాం, ఏ మాట కామాట చెప్పాలి, పోలీసులు అద్భుతంగా పనిచేశారు. జాగ్రత్తగా ఒక 500 మంది మాత్రమే ఆయన వెంబడి వచ్చే ఏర్పాటు చేసి అసలు విషయం మర్చిపోయారు. సామెత ఉంది, ఇళ్ళకు తీయగా దాని పేరు మర్చిపోయిందని. ఆ 500 మంది ఉన్నారా లేదా ఆ లెక్క వరకు చూసుకుంటూ వెళ్ళారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీని గాలికి వదిలేశారు. ఆయన వాస్తవానికి Z+ కేటగిరీలో ఉండాలి. దాని మీద సరే హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు నడుస్తున్నాయి. 15వ తారీఖు మళ్ళీ ఇంకొక వాదన ఉంది. హైకోర్టు ఏం చెప్తున్నది, అప్పటిదాకా ఆగుతాం. ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఆపేసి జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే ఆయనకి ఆ పాటి సాల్లే అనే పద్ధతిలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది. అలాగే ఆయన్ని జగన్ అనే భూతం ఈ రాష్ట్రాన్ని ఆవహించింది. ఆ భూతాన్ని 1000 అడుగుల గొయ్యి తవ్వి మనం పాతేయాలి, మీరందరూ కూడా సహకరించాలి. తెలుగుదేశం పార్టీకి అంటే ఒక మంచి సంప్రదాయం ఉంది. వాళ్ళు ఏం చేస్తే జనం అందరి ముందు చేస్తారు, అలా షార్ట్ను చేసే వ్యవహారాలు లేవు. ఆ 1000 అడుగుల గొయ్యి తవ్వటం కూడా జనం ముందే చేస్తారు, పాతేయటం కూడా జనం ముందే చేస్తారు. ఆ పాతేసే క్రమంలో అందరూ తలో తట్టెడి మట్టి తీసుకురండి అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు పిలిపించారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రజలందరూ కూడా, అంటే వారు నిర్దేశించిన ప్రజలందరూ కూడా ఇప్పుడు తట్టెడి మట్టి ఎత్తుకొచ్చే కార్యక్రమంలో ఉన్నారు. గొయ్యి తీసే కార్యక్రమం వేరే వాళ్ళకి అప్పచెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి అనే ఒక భూతాన్ని పాతేస్తే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ దరిద్రం వదిలిపోదు అనే ఒక నెరేటివ్ని చాలా బలంగా తెలుగుదేశం తీసుకెళ్ళగలుగుతుంది. ముచ్చటేస్తుంది. అంటే ఒక పొలిటికల్ పార్టీ ఎలా ఉండాలి, ఎలా దాన్ని కన్స్ట్రక్టివ్గా జనంలోకి డిసిమినేట్ చేయాలి. వెనకటికి హిట్లర్ దగ్గర ఒక ఆయన ఉండేవాడు. సరే, ఆయన చేసే ప్రచారం ఏంటనే దాని మీద చాలా రకాల కథనాలు ఉండేవి. ఏంది, ఒక 1000 సార్లు అబద్ధం ఒక 10,000 మంది చేత చెప్పిస్తే అది నిజమైపోతుంది అనేది. ఆ ప్రచారానికి అంత సత్యం కన్నా కూడా అది అంతకు మించిన సత్యం, సూపర్ సత్యంలాగా అది ప్రజల్లోకి స్ప్రెడ్ అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే ఫార్ములాని తీసుకొని జనంలోకి వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి డిస్పైట్ ఫేసింగ్ సెవరల్ ఎలిగేషన్స్, కరప్షన్ ఎలిగేషన్స్, దౌర్జన్యాలు, ఇంకా వారి బాబాయ్ గారి హత్య కేసులో విషయాలు, ఇన్ని కుటుంబంలో అంతర్గతంగా ఉన్న కలహాలు ఇన్ని ఉన్నా సరే బయటకు వస్తే జనం ఎందుకు పోటెత్తుతున్నారు, ఇది వాళ్ళకి అర్థం కావట్లే కూటమి నాయకులకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సెలబ్రిటీ, సినిమా స్టారు. మైకేల్ జాక్సన్ తర్వాత ప్రపంచంలో అత్యంత పాపులారిటీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చారంటే జనం వచ్చారు, ఒక అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు గారంటే ఆయనకి ఎందుకు వస్తారు, ఆయన ఒక విజనరీ, దార్శనికుడు. అందరూ 2000లో ఉన్నప్పుడు ఆయన 2020 గురించి ఆలోచించారు. ఇప్పుడు 2047 గురించి చెప్తున్నారు. రేపు పొద్దున 44,000 ఎకరాలు భూ సమీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరి ఒక అద్భుతమైన అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతోంది. హ్యాంగర్స్ రాబోతున్నాయి. అండ్ అన్ని ప్రైవేట్ ఎయిర్లైన్స్ లేదా గవర్నమెంట్ ఎయిర్లైన్స్ ఏమన్నా ఉన్నా సరే వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ కార్యాలయాలు, ఆఫీసులు ఏర్పాటు చేసుకోబోతున్నారు. అండ్ 4 ఐకానిక్ టవర్స్ రాబోతున్నాయి. దాని మధ్యలో ఒక అద్భుతమైన ఇంకొక 5th ఐకానిక్ టవర్ రాబోతుంది. ఈ విజన్ ఆయన చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గేలి చేస్తున్నాడు. కారణం ఏంటంటే అదంతా గ్రాఫిక్స్ అంటాడు. ఏమంటే ఓవర్ నైట్ డెవలప్మెంట్ సాధ్యం కాదు కదా. నాగార్జున సాగర్ని ఏమన్నా 10 రోజుల్లో కట్టారా? జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకోవాలి అని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు. అలాగే 2047 లోపల ఈ అంతర్జాతీయ రాజధాని అమరావతి పూర్తయితే అంతర్జాతీయ విమానాశ్రయమే కాదు, న్యూయార్క్ నగరం తర్వాత 1,00,000 ఎకరాల్లో విస్తరించబోతున్న రాజధాని ఇదే. న్యూయార్క్ 4 lakhs acres న్యూయార్క్ బిల్డ్ అయింది ఆ రాజధాని. ఆ ఖ్యాతి మనకి తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓర్వలేకే జగన్మోహన్ రెడ్డి రోజు రోధిస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సరే, ఆయన రోధిస్తున్నారా, వాదిస్తున్నారా, జనంలోకి వస్తున్నారా, పెనట్రేట్ అవుతున్నారా అనే అంశాలు పక్కన పెడితే 2.0 ఏంటి అసలు ఒకసారి మాజీ మంత్రి పేర్ని నాని గారు వారి పర్యటనకు సంబంధించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈలోపే 2 సంవత్సరాల తర్వాత ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు తిరగని ఏమన్నా తిరగని 2 ఏళ్ల తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభిస్తాడు. ప్లేనరీ చేసి ప్లేనరీ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కూడా ఆయన అడుగు పెడతాడనేది కూడా మీరందరికీ కూడా తెలియజేస్తూ, ఆయన రాష్ట్రంలోని ప్రతి గ్రామం సుమారుగా 11,000 పంచాయతీలో 10,000 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీకి ఆయన ఆ ఊర్లోకి వస్తాడు, మీ ఊరు సెంటర్కి వచ్చి వెళ్తాడనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ చూసాం కదా. పేర్ని నాని గారు చెప్పారు, ప్రతి పంచాయతీని ఆయన విజిట్ చేయబోతున్నాడు. చాలా మెటిక్యులస్ ప్లాన్ అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. అండ్ నవ్ ఈజ్ బ్యాంకింగ్ అపాన్ ఎ డిఫరెంట్ టీమ్ విచ్ ఈస్ నాట్ లింక్డ్ విత్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళు ఎవరు లేరు. ఆయన పూర్తిగా ఏంటంటే జనంతో మమేకమై పనిచేసిన ఒక 3 కీలక వ్యక్తుల్ని తన దగ్గర పెట్టుకొని, తన బాల్య స్నేహితులను తన దగ్గర పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన కార్యాచరణను ఆయన ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వాట్ ఆల్ హీ మిస్డ్ డ్యూరింగ్ 1994 to 2024, తన పదవీ కాలంలో ఆయన ఏది మిస్ అయ్యారో, తన అంతఃపురం దాటి బయటికి రాకుండా పరదాల సాటు నుంచి పాలన సాగించారని విమర్శలు ఎదుర్కొన్నారో, ఆరోపణలు ఎదుర్కొన్నారో, వాటన్నిటికీ ఒక సమాధానం చెప్పే రీతిలో ఆయన పాదయాత్ర ఉండబోతోంది. ఈజ్ గోయింగ్ టు టచ్ ఎవ్రీ డోర్. 10,000 పంచాయతీల్లో ప్రతి గడపని ఆల్మోస్ట్ ఆయన టచ్ చేయబోతున్నారంటే ఇమాజిన్ ది కైండ్ ఆఫ్ ప్లాన్ ఈజ్ సపోజ్ టు ఎగ్జిక్యూట్. ఆయన ఎలాంటి ప్లాన్ చేసుకున్నారు, ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. అండ్ 10,000 పంచాయతీలు ఆయన అక్కడికి వెళ్తున్నారు. అండ్ ఈసారి ఆయన క్యాప్షన్ మారుతుంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ కాదు, నా అందరూ అనే క్యాప్షన్ తోటి ఆయన వస్తున్నారు. మీరందరూ నా వాళ్ళే అనే క్యాప్షన్ తోటి వస్తున్నారు. లాస్ట్ టైము ఒక ఇంప్రెషన్ అయితే చాలా బలంగా వెళ్ళింది. ఓహో, ఈయన 4 సెక్షన్స్కి మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి ఏమో అని చెప్పేసి మిగిలిన వర్గాలు ఆయనకు దూరం అయ్యాయి, ఇంక్లూడింగ్ రాయలసీమ రెడ్లు కూడా ఆయనకు దూరం అయ్యారు. ఈసారి ఆ పొరపాటు ఆయన చేయదలుచుకోవట్లా. అండ్ ఒకటి అంటే ఒక భారీ స్థాయి కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి సంబంధించిన ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ ఏ స్థాయిలో చేయాలో, ఎలా జరుపుకోవాలనే దానికి ఆయన దగ్గర నిర్దిష్టమైన వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహాల ప్రకారమే పోతున్నాడు ఆయన అందరూ అనుకున్నట్టు ఖాళీగా ఏది అంటే తెలుగుదేశం ఆరోపిస్తుంటుంది ఆయన పబ్జీ గేమ్ ఆడుకుంటుంటాడు ప్యాలెస్లో కూర్చొని, బెంగళూరు ప్యాలెస్ కానీ తాడేపల్లి ప్యాలెస్ కానీ. మరి అలాంటి పబ్జీ గేములు కాదు, ఆయనది వేరే ప్లాన్ వేరే ఉంది. జనం దగ్గరికి నేరుగా కనెక్టివిటీ విత్ ద పీపుల్ డైరెక్ట్లీ, ఇది ఆయన ట్యాగ్ లైన్ కాబోతుంది. నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాడు. కోటరీలన్నింటినీ కూడా బదాబదలు చేస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాదు, సుబ్బారెడ్డి గారు కాదు, వీళ్ళు అందరూ కాదు, జనంతో నేను కనెక్ట్ అవుతా. వాట్ ఆల్ ఐ డిడ్ బిఫోర్ 2019 అది మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. అప్పుడు మిస్ అయింది కూడా నేను టచ్ చేయబోతున్నా. ఇది ఒక 2 ఏళ్ల ముందరే ఆయన ఈ పాదయాత్ర చేయబోతున్నాడు. అంటే ఇక్కడి నుంచి 2 ఏళ్ల తర్వాత, అంటే ఎలక్షన్స్కి 2 ఏళ్ల ముందర అవుతుంది చేయబోతున్నాడంటే మరి ఆయన మనసులో ఏముందో. ఇప్పుడు కూటమికి ఏంటంటే పెద్ద బిగ్ సవాల్ కూటమి సర్కారికి. ఈ పొగాకు రైతులు, మిర్చి రైతులు, లేకపోతే తోతాపూరి మామిడి రైతులు, వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడే మనం సెక్యూరిటీ ఇవ్వలేక ఆ ఎస్పీలని కింద మీద ఉక్కిరి బిక్కిరి చేసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దగ్గరే వాళ్ళ పక్కనే వాళ్ళు నుంచునేలా చేస్తూ 500 మందినే ఇస్తున్నాం, 200 మందినే ఇస్తున్నాం, ఇలాంటి ఈ లెక్కలన్నీ చూసుకునేలాగా పోలీసుల్ని పరిమితం చేస్తుంటే వాళ్ళ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. ఇప్పుడు ఈయన ప్లాన్ ఎలాగో యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్న తర్వాత ముందరే ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆయన రూట్ మ్యాప్ అంతా ఇవ్వాలి. ఏమి నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతానంటే ప్రతిపక్ష నాయకుడిని కదా అని. అఫ్కోర్స్ ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ప్రభుత్వం దృష్టిలో ఆయన పులివెందుల ఎమ్మెల్యే. ఒక పులివెందుల ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తానంటే అంత భారీ స్థాయి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంటనే లాజిక్ కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇవన్నీ ఈ హ్యాస్ టు ఫేస్ అండ్ ఈ కెన్ ఫేస్. అవి ఫేస్ చేయగలడు. ఛాలెంజెస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కొత్త కాదు కదా. ఆయన రాజకీయ జీవితం ప్రారంభించక ముందు నుంచి కూడా ఉన్నాయి ఛాలెంజెస్. వాటన్నిటిని ఆయన ఓవర్కమ్ చేస్తున్నాడు. జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, పోరాడాడు, ప్రభుత్వంలోకి వచ్చాడు, ప్రజల్ని మర్చిపోయాడు, ఓడిపోయాడు, మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు. ఈసారి ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సో ఈ తీసుకొని ముందరకు వచ్చేప్పుడు ఇప్పుడు ఇవే చూద్దామండి. గుంటూరు మిర్చియాడు చూద్దాం, అలాగే అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి, నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి సత్తెనపల్లి దగ్గర రెంటపాళ్ళ, ఇప్పుడు బంగారుపాళెం, చిత్తూరు జిల్లా బంగారుపాళెం. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా ఆయన వెంబడున్న 15,000 మంది అసాంఘిక శక్తుల జాడైతే కనిపిస్తోందని చెప్పేసి పోలీసులు ప్రభుత్వం అంటున్నారు. మరి కనిపిస్తున్నప్పుడు అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు మొన్న చూస్తే బంగారుపాళెం వెళ్ళినప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నెట్టేస్తున్నారు జనం. ఒక్క పోలీసు కనపడలా అక్కడ.
Z+ మాట దేవుడెరక, ఉండాల్సిన వాళ్ళనే ఉండాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యవారు ఏం చేస్తున్నారా అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్నట్టు ఆ చెక్ పోస్టుల దగ్గర వచ్చే వాళ్ళని ఆపి మీరు జగన్మోహన్ రెడ్డి కోసం వెళ్తున్నారా, ఈ అడగటాలు మాత్రమే చేసుకుంటూ కూర్చున్నారు. అసలు విషయం మర్చిపోయారు. వాళ్ళు ఇవ్వాల్సింది, ప్రొవైడ్ చేయాల్సిన సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రికి. ఓకే, ఆయన పోని ప్రతిపక్ష నాయకుడు కాదు, మాజీ ముఖ్యమంత్రికి అయితే ఇవ్వాలి, పులివెందుల ఎమ్మెల్యేకి అయితే ఇవ్వాలి. జనంలోకి వస్తున్నాడు, మీకు నచ్చదు, ఆయన నచ్చకపోయినా తప్పదు, ఇవ్వాల్సిందే. పాపం ఎస్పీ గారి కింద మీద పడి ఆయన వరకు అయితే ఆయన త్రికరణ శుద్ధిగా సమయస్ఫూర్తితోటి వ్యవహరించి, అయ్యా మీరు దిగమాకండి, దిగితే జనంలోకి వస్తే ప్రాబ్లం వస్తుంది, దయచేసి మీరు అట్లా ఉండండి, వెహికల్లోనే ఉండండి, మేము కంట్రోల్ చేయలేకపోతున్నామని ఆయన ఓపెన్గానే కన్ఫెస్ అయ్యారు. మా చేతుల్లో లేదు మీ సెక్యూరిటీ అనే విషయాన్ని పోలీసులు చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మరి ఎవరి చేతుల్లో ఉంది? ఆయనకి సెక్యూరిటీ పోలీసులు ఇవ్వలేకపోతున్నారు, మరి ఎవరు ఇవ్వాలి అంటే హైకోర్టు ఇంటర్వ్యూని అయ్యి చెప్తే కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వదా అని వైసీపీ అడుగుతోంది. సరే, హైకోర్టు ఎలాగో 15వ తారీఖు ఇంకో డైరెక్షన్ వాయిదా ఉంది, ఆ విచారణ జరిపిన తర్వాత ఏదో డైరెక్షన్ ఇస్తుంది. Z+ సెక్యూరిటీ ఇస్తారా లేకపోతే, ఆయన చూడండి అక్కడ విజువల్ చూస్తుంటే ఆయన మాట్లాడుతుంటే ఆ ఒత్తిడి ఏంటి, ఆ వెనకాల ఆ జనాలు అరుపులు కేకలేంటి, ఎక్కడున్నారు పోలీస్? నేనైతే ఆయన ఏం మాట్లాడుతున్నాడనే కాదు, వెనకాల లేస్తున్న చేతుల గురించి మాట్లాడుతున్నా. ఆ లేస్తున్న చేతుల్లో ఏముంది, వాళ్ళు ఎవరు, ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయాలి కదా. వీళ్ళందరూ ఆ 15,000 మంది అసాంఘిక శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి భిన్నమైన వాళ్ళ, లేకపోతే కొత్తగా యాడ్ అయిన వాళ్ళ, అసాంఘిక శక్తుల టీంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ టీంలో కొత్తగా యాడ్ అయిన వాళ్ళ, అది ఫైండ్ అవుట్ చేయాలి కదా పోలీస్. ఎందుకంటే ఇవాళ మన దగ్గరే, కామన్ మ్యాన్ దగ్గరే ఈ విజువల్స్ షేర్ అవుతున్నప్పుడు పోలీస్ దగ్గర ఇంకా ఎక్కువ షేర్ అవ్వాలి కదా. అలాగే ఇంకొక మాట తెలుగుదేశం పార్టీ చాలా బలంగా బయటికి తీసుకొచ్చింది. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పీ గారు అక్కడ, అయ్యా మీరు లోపలికి వెళ్ళిపోండి, అయ్యా మీరు ఇక్కడికి వస్తే ప్రమాదం అని చెబితే కారు ఎక్కి వాళ్ళ డ్రైవర్ తోటి పోనీవా ఎస్పీ మించి, పోనీ అబ్బా ఎస్పీ అవసరమైతే అడ్డొస్తే తొక్కించేయండి అని అన్నారట. మరి అన్నారట, ఎందుకంటే ఆ వీడియో మా దగ్గర ఉందని తెలుగుదేశం క్లెయిమ్ చేస్తుంది. పెట్టాలి, ప్రజల్లో పెట్టాలి, పెట్టి యూ కెన్ బుక్ ఏ కేస్. చట్టం ఏం చెబుతోంది, భారత న్యాయ సంహిత ఏం చెబుతోంది, భారత న్యాయ సంహిత ఏం చెబుతోంది, దాని ప్రకారం చెప్పాలి కదా. చెప్పి ఈ సెక్షన్ల కింద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో కేసు నమోదు చేయబోతున్నాం. ఎస్పీ గారు అడ్డుగా ఉంటే పోనీ అబ్బా తొక్కించేసి పోనీయండి అబ్బా అని ఈయన అన్నారట. అంటే ఆ విజువల్, ఆ వీడియో బయటికి రావాలి. సింగే గారి డెత్ సందర్భంగా ఎలాంటి 2, 3, 4, 5, 6 వీడియోలు ప్రభుత్వం ఎలా రిలీజ్ చేసిందో ఇక్కడ కూడా ఒక 2, 3, 4, 5, 6 వీడియోలు రిలీజ్ చేస్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది. సో మనకు జ్యువెలరీ షాప్ యాడ్ ఉంటుంది, 10 చోట్లకి పోండి, 10-15 చూడండి, మా దగ్గరికి రండి, అసలేంటో మేము చెబుతాం. అలాగే పోలీసులు కూడా ఈ 10-15 వీడియోలని ఎడ్యుకేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న వీడియో ఏదో చూపించి ఇది నిజం అంటారు. ఒకవేళ ఎస్పీ గారిని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా అనుంటే చట్టపరంగా చాలా తీవ్రమైన నేరం. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని పోనీయండి అబ్బా, అడ్డం ఉంటే తొక్కించేసి పోనీయండి అబ్బా అని అన్నారని తెలుగుదేశం అభియోగం చేస్తున్నట్టు నిజమైతే దట్ ఈస్ గోయింగ్ టు అట్రాక్ట్ ఏ మేజర్ సెక్షన్. ఖచ్చితంగా చాలా పెద్ద నేరం కింద, ఆ సెక్షన్స్ కింద న్యాయవాదులు, ఇందాక జనసేన నాయకులు శాంతిప్రసాద్ గారు, వారు సీనియర్ న్యాయవాది సింగళూరు, వారు కూడా చెప్తున్నారు. ఒకవేళ అది నిజమైతే మరి 2 రోజులైంది, ఇంతవరకు తెలుగుదేశం ఎందుకు బయటపెట్టలా? కారణాలు ఏంటి? సరైన సమయంలో ఆయన రిలీజ్ చేస్తారా? కరెక్ట్గా ఆయన ఇంకో పర్యటనకి వెళ్లే ముందు ఆ వీడియో రిలీజ్ చేసి ఈయన పర్యటనకి వెళ్లకుండా అడ్డుకుంటారా? శాంతి భద్రతలకి విఘాతం కలిగించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ వీడియో మాకు దొరికింది, ఈ క్లిప్పింగ్ చూసారా, ఆయన అలా నోరు పారేసుకుంటున్నాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చూసి, పోనీయండి అబ్బా ఎస్పీ అడ్డం ఉంటే తొక్కించేసి పోనీయండి అబ్బా అన్నట్ట చూపించండి. అదేదో చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడిన తీవ్రమైన నేరం కింద దాన్ని పరిగణించి చట్టం ప్రకారం ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో పోలీసులు నమోదు చేస్తారు. ఇంతవరకు ఎందుకు అప్రోచ్ కాలేదు తెలుగుదేశం పార్టీ పోలీస్ని? ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? అసలు అంత లా అండ్ ఆర్డర్ మిజరబుల్ ఫెయిల్యూర్ బంగారుపాలెంలో ఆయన పర్యటనలో కనిపిస్తే ఆయనకు రక్షణ కల్పించడం లేదు. అండ్ ఆయనకి వ్యక్తిగతంగా ఆయన ఎవరో భద్రతా సిబ్బందిని ఆయన అంటాడు. అసాంఘిక శక్తులను ప్రభుత్వం ఉంటుంది. ఏది నిజమో ప్రజలకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి నిజమని చెప్పే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్కి సంబంధించిన అంశాలు కానీ ప్రభుత్వం మాట్లాడాలి. హోంమంత్రిగా అనిత గారు చెప్పాలి. ఆవిడ చాలా అంశాల మీద చాలా తీవ్రంగా స్పందిస్తారు. చాలా నికార్సైన మంత్రి గారు ఆవిడ. దీని మీద కూడా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడి కారణంగా, వాళ్ళ దృష్టిలో పులివెందుల ఎమ్మెల్యే కారణంగా
ఇంత ఇంత స్థాయి అరాచకము విధ్వంసము పెట్రేగిపోతుంటే ఆంధ్రప్రదేశ్లో కిమ్మిన్నాస్తిగా ప్రభుత్వం ఎందుకు కూర్చుంటుందనే సమాధానం అయితే ప్రభుత్వం చెప్పాలి. క్యాబినెట్ అదే రోజు క్యాబినెట్ మీటింగ్లో కొందరు మంత్రుల అవినీతి మీద చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫైర్ అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా హ్యాండిల్ చేయాలనే అంశం మీద కూడా ఆయన మాట్లాడి ఉంటే బాగుండేది. ఏదేదో 200 మెయిల్స్ 300 మెయిల్స్ పంపించారు, రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా జగన్మోహన్ రెడ్డి తన అనుచర గణం చేత మెయిల్స్ పెట్టించారని మా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి చేత చెప్పించారు. మంచిదే. ఆ వివరాలు కూడా శాంతం వెల్లడించి ఎవరెవరిని బెదిరించారో ఇది వీళ్ళందరినీ బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మెయిల్స్ వెళ్ళాయి. చూపించండి, జనాలకు చెప్పండి, ప్రాపర్గా డిస్మినేట్ చేయండి, వాళ్ళకి రక్షణ కల్పించండి. ఆ 200 మంది పారిశ్రామికవేత్తలకు రక్షణ కల్పించండి. మీకేం భయం లేదు, మేమున్నాం. 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం వెళ్తున్నప్పుడు మీరందరూ పార్టిసిపేట్ చేయాలని అడగండి. పీపుల్ విల్ అప్రిషియేట్. మీరు ఎందుకని ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గుతోంది? ఒక కాగితం చూపించి చూసారా, ఆధారాలతో సహా చూపించానన్నారు పయ్యావుల కేశవ్ గారు. మంచిదే. ఆ ఆధారాల్లో ఎవరెవరు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఏ తీరులో బెదిరిస్తున్నారు రాష్ట్రంలోకి రాకుండా బయట పెట్టాలి. అదంతా చాలా ఉన్నాయి. అందులో 200 మంది అంటే సామాన్యమైన విషయమా? ఎన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ మనకి వెనక్కి వెళ్ళిపోయింది చెప్పండి. అండ్ చెప్పి ఏడాది పాటు మీరు విశేషంగా చేస్తూ వస్తున్న కృషిని జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచక శక్తి ఎలా అడ్డుకుంటున్నారో కూడా జనాలకు తెలియజేయండి. పీపుల్ ఆయన అప్పుడు పాదయాత్రకు వెళ్తాడు కదా, జనం అప్పుడు ఈ కాగితాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తారు. ఇలాంటి మంచి సువర్ణ అవకాశాన్ని మరి తెలుగుదేశం ఎందుకు మిస్ చేసుకుంటుందో అర్థం కావట్లా. వాళ్ళ దగ్గర బోల్డంత ఎవిడెన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళ నాలెడ్జ్, తెలుగుదేశం పార్టీకి ఒక నాలెడ్జ్ సెంటర్ ఉంది. విపరీతంగా హోంవర్క్ చేస్తారు, మంచి మంచి పాయింట్స్ తీసుకుని బయటకు వస్తారండి. ఒక అద్భుతమైన లీగల్ సెల్ ఉంది. ఒక 70-80 సెక్షన్ల కింద కేసులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి బోల్డంత ఎవిడెన్స్ ఈ పార్టీకి సంపాదించేస్తుంటారు. అవన్నీ పెట్టేసి రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రేపు పొద్దున పాదయాత్ర చేస్తే ఉత్పన్నమయ్యే పరిణామాలు రాష్ట్రంలో విధ్వంసానికి దారితీస్తాయి. కాబట్టి ముందరే ఆపేస్తే పీపుల్ అండ్ పబ్లిక్ మీకు థ్యాంక్ఫుల్గా ఉంటారు. రాష్ట్రంలో ధర్మం 4 పాదాల నడిచే విధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని చెప్పేసి ఇప్పటికే చాలా విజ్ఞాపనలు మీ దగ్గరకు వచ్చాయి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తే బాగుంటుంది. ఎనీహౌ, జగన్మోహన్ రెడ్డి గారు మీకైతే బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే జనంలోకి రావాలనుకుంటున్నారు. ఏది ఇప్పటివరకు జైళ్ళకి మాత్రమే వెళ్ళారు. జైళ్లలో ఉన్న వాళ్ళని జైళ్లలో ఉన్న మీకు నాయకులు కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళారు. ఈసారి నేరుగా మీరు జనానితో కనెక్ట్ అవుదామని అనుకుంటున్నారు. 2 ఏళ్ల తర్వాత ఈ కార్యాచరణ ఉండబోతోంది. ఎలాగూ ఈ లోపల మీరు జిల్లాలు విజిట్ చేయబోతున్నారు. ఈసారి నేరుగా మీ కార్యకర్తల్ని, సాధారణ ప్రజానీకాన్ని కలుసుకోండి. మీరు ఆ బ్యారియర్స్ తీసేసి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనే బ్యారియర్స్ తీసేసి నా అందరూ అని మీరు ఒక క్యాప్షన్ ఏదో పెట్టుకుంటున్నారట కదా, అలాగే రండి.